హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లో హూ ఆల్ని మన డైలీ లైఫ్లో ఎలా యూస్ చేయాలో ఈరోజు టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హూ ఆల్ అంటే ఏంటి? ఎవరెవరు. సో ఎవరెవరు యూస్ చేసి మన డైలీ లైఫ్లో ఎలాంటి సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాము? జనరల్గా ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు వస్తారు, ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు రావాలనుకుంటున్నారు. సో ఇలా డిఫరెంట్ సెంటెన్స్ అనేవి మనం మాట్లాడతాము. సో హూ ఆల్ని 17 వేస్లో ఇలా డిఫరెంట్గా ఎలా చెప్పాలో ఈరోజు టాపిక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హూ ఆల్ అంటే ఏంటి? ఎవరెవరు. సో ఒక్కొక్క సెంటెన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, హూ ఆల్ కేమ్ నౌ. దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఎవరెవరు వచ్చారు. మన డైలీ లైఫ్లో ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా, ఎవరెవరు వచ్చారు అని జనరల్గా అడుగుతూ ఉంటాము. సో అలాంటప్పుడు మీరు చెప్పొచ్చు హూ ఆల్ కేమ్ నౌ అంటే ఎవరెవరు వచ్చారు. నెక్స్ట్, హూ ఆల్ విల్ కమ్. ఇది విల్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? సో ఫ్యూచర్ గురించి మాట్లాడేటప్పుడు మనం విల్ అనేది యూజ్ చేస్తాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఇప్పుడు హూ ఆల్ విల్ కమ్ అంటే ఎవరెవరు వస్తారు. సో ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం విల్ అనేది యూజ్ చేస్తాం. సో దీని యొక్క మీనింగ్ ఏంటి? ఎవరెవరు వస్తారు. సో ఇక్కడ ఏంటి? హూ ఆల్ కేమ్ నౌ అంటే ఎవరెవరు వచ్చారు. హూ ఆల్ విల్ కమ్ అంటే ఎవరెవరు వస్తారు. సో ఈ రకంగా మనం యూజ్ చేయవచ్చు ఫ్యూచర్లో. సో నెక్స్ట్, హూ ఆల్ షుడ్ కమ్. సో షుడ్ అంటే ఏంటి? ఇక్కడ వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం షుడ్ అనేది యూజ్ చేస్తాం. సో హూ ఆల్ని యాడ్ చేస్తే ఎలాంటి మీనింగ్ వస్తుంది? హూ ఆల్ షుడ్ కమ్ అంటే ఎవరెవరు రావాలి. మన ఆఫీసులలో జనరల్గా అంటూ ఉంటాం రేపు ఎవరెవరు రావాలి అనుకొని. సో ఇలాంటి సెంటెన్స్ అప్పుడు మనం హూ ఆల్ షుడ్ కమ్ టుమారో అనొచ్చు. మనం టైం ఇక్కడ మెన్షన్ చేసి హూ ఆల్ షుడ్ కమ్ టుమారో అనొచ్చు. అంటే ఎవరెవరు రావాలి అని మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్, హూ ఆల్ వాంట్ టు కమ్. సో ఇక్కడ వాంట్స్ టు అనేది యూజ్ చేయొద్దు. హూ ఆల్ అంటే ఎవరెవరు కదా, సో ప్లూరల్ కిందకి మనం కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు మనం వాంట్ టు అనేది యూజ్ చేయాలి. హూ ఆల్ వాంట్ టు కమ్. సో వాంట్ టు అనేది మనం జనరల్గా ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా చేయాలనుకుంటున్నాను, వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాను. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేసేటప్పుడు మనం వాంట్ టు అనేది యూజ్ చేస్తాం. సో హూ ఆల్ అంటే ఏంటి? ఎవరెవరు. వాంట్ టు అంటే అనుకుంటున్నాను, కమ్ అంటే వస్తాను. దీని యొక్క మీనింగ్ ఏంటి? హూ ఆల్ వాంట్ టు కమ్ అంటే ఎవరెవరు రావాలనుకుంటున్నారు అని. నెక్స్ట్ వన్, హూ ఆల్ నీడ్ టు కమ్. సో ఇక్కడ నీడ్ టు అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనం? ఏదైనా అవసరం ఉంది అని. అంటే ఇప్పుడు నేను తినాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు ఈట్. నేను వెళ్ళాల్సిన అవసరం ఉంది అంటే ఐ నీడ్ టు గో. అలాగే హూ ఆల్ వచ్చేటప్పటికి ఎలా దీని మీనింగ్ వస్తుంది? హూ ఆల్ అంటే ఎవరెవరు కదా, హూ ఆల్ నీడ్ టు కమ్ అంటే ఎవరెవరు రావాల్సిన అవసరం ఉంది అని. అంటే నీడ్ గురించి ఇక్కడ మనము ఇక్కడ నీడ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నీడ్ టు, రైట్? నెక్స్ట్ వన్, హూ ఆల్ కెన్ కమ్ టుమారో. దీని యొక్క మీనింగ్ ఏంటి? హూ ఆల్ కెన్ కమ్ టుమారో అంటే రేపు ఎవరెవరు రాగలరు అని. సో పొలైట్గా కొంచెం అడిగేటట్టు ఉంటుంది. సో దీని కెన్ అంతా మనకి జనరల్గా తెలిసిందే. రాగలను, వెళ్ళగలను, చెప్పగలను, మాట్లాడగలను అనేసి. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం కెన్ అనేది యూజ్ చేస్తాం. హూ ఆల్ అనేది యాడ్ చేస్తే దాని యొక్క మీనింగ్ ఏమొస్తుంది? హూ ఆల్ కెన్ కమ్ టుమారో అంటే రేపు ఎవరెవరు రాగలరు అని. నెక్స్ట్ వన్, హూ ఆల్ మైట్ కమ్ అంటే మైట్ అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తాం? ఏదైనా వెళ్ళొచ్చు, మాట్లాడవచ్చు, తినవచ్చు. సో ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడడానికి మనం మైట్ అనేది యూజ్ చేస్తాం. హూ ఆల్ అంటే ఎవరెవరు. హూ ఆల్ మైట్ కమ్ అంటే దీని యొక్క మీనింగ్ ఎవరెవరు రావచ్చు అని. సో ఇక్కడ మనము కమ్ అనేది యూజ్ చేస్తాం కదా, దీని ప్లేస్లో మీరు గో అని కూడా యూజ్ చేయవచ్చు. ఎనీ సిచ్యువేషన్కి తగ్గ వర్బ్ అనేది మీరు యూజ్ చేయవచ్చు. ఇక్కడ హూ ఆల్ మైట్ కమ్ అంటే ఎవరెవరు రావచ్చు అని. అదే ప్లేస్లో గో యూజ్ చేశారనుకో
హూ ఆల్ మైట్ గో అంటే ఎవరెవరు వెళ్ళవచ్చు అని. సో ఇలాంటి మీనింగ్ వస్తుంది. సో నెక్స్ట్, హూ ఆల్ ఆర్ గోయింగ్ టు కమ్ టుమారో అంటే రేపు ఎవరెవరు రాబోతున్నారు అని. సో ఇక్కడ గోయింగ్ టు అంటే ఒక హెల్పింగ్ వర్బ్. నేను తినబోతున్నాను, అతను వెళ్ళబోతున్నాడు, అతను మాట్లాడబోతున్నాడు. సో ఇలాంటి సెంటెన్సెస్ యూజ్ చేయడానికి మనం గోయింగ్ టు అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం హూ ఆల్తో యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ హూ ఆల్ని యూజ్ చేస్తున్నాం కాబట్టి హూ ఆల్ ఆర్ గోయింగ్ టు కమ్ టుమారో అంటే రేపు ఎవరెవరు రాబోతున్నారు అని. ఇది ఫ్యూచర్ యాక్షన్ అన్నమాట. నెక్స్ట్ వన్, హూ ఆల్ షుడ్ బి హియర్. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇక్కడ ఎవరెవరు ఉండాలి అని. సో ఇక్కడ బి షుడ్ అంటే ఏంటి, వెళ్ళాలి తినాలి అని చెప్పాను కదా. ఇక్కడ బి యాడ్ చేయడం వల్ల ఉండుట, బి అంటే ఉండుట అంటే ఎవరెవరు ఉండాలి, ఇక్కడ ఎవరెవరు ఇప్పుడు ఉండాలి అని. సో ఎవరెవరు ఇక్కడ ఉండాలి అని. సో హూ ఆల్ షుడ్ బి హియర్ అంటే ఎవరెవరు ఉండాలి అని. నెక్స్ట్ వన్, హూ ఆల్ విల్ బి హియర్ అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారు అని. సో షుడ్ బి అంటే ఉండాలి, విల్ బి అంటే ఉంటారు. సో షుడ్ బి అంటే ఏంటి, ఉండాలి, విల్ బి అంటే ఉంటారు. సో ఇక్కడ మనం హూ ఆల్ అంటే ఏంటి, ఎవరెవరు ఇక్కడ ఉంటారు. హూ ఆల్ విల్ బి హియర్ అంటాం మనం. సో దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ వన్, హూ ఆల్ వాంట్ టు బి హియర్. ఇక్కడ వాంట్ టు బి అంటే మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, వెళ్ళాలనుకుంటున్నాను, మాట్లాడాలనుకుంటున్నాడు, ఇలాంటి సెంటెన్సెస్ కదా దీని యొక్క మీనింగ్. సో ఇలాంటి మీనింగ్ ఇస్తుంది వాంట్ టు అనేది. వాంట్ టు బి అంటే ఏంటి, ఇక్కడ బి అంటే ఆల్రెడీ ఉండుట కదా. సో వాంట్ టు బి హియర్, హూ ఆల్ వాంట్ టు బి హియర్ అంటే ఇక్కడ ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు అని. అనుకుంటున్నారు ఉండుట, బి అంటే ఉండుట కదా. సో హూ ఆల్ వాంట్ టు బీ హియర్ అంటే ఇక్కడ ఎవరెవరు ఉండాలనుకుంటున్నారు అని. నెక్స్ట్ వన్, హూ ఆల్ మైట్ బి దేర్ అంటే మైట్ అంటే ఏంటి, వెళ్ళొచ్చు, మాట్లాడొచ్చు కదా. ఇక్కడ బి యాడ్ చేయడం వల్ల ఉండొచ్చు అని మనం, సో ఉండొచ్చు అనే మీనింగ్లో వస్తుంది. హూ ఆల్ మైట్ బి దేర్ అంటే అక్కడ ఎవరెవరు ఉండొచ్చు అని. సో మైట్ బి దేర్ అంటే అక్కడ ఎవరెవరు ఉండొచ్చు అని. సో ఇలా కూడా మనం జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. సో దాని యొక్క మీనింగ్ వచ్చేసి ఇది. నెక్స్ట్ వన్, హూ ఆల్ డిడ్ చెక్ అంటే ఎవరెవరు చెక్ చేశారు అని. పాస్ట్ యాక్టివిటీ, ఇది పాస్ట్ యాక్షన్ అనమాట. ఎవరెవరు చెక్ చేశారు, ఆల్రెడీ జరిగిపోయిన యాక్షన్. సో హూ ఆల్ డిడ్ చెక్ అయినా, సో ఇక్కడ మీరు హూ ఆల్ డిడ్ చెక్ అన్నా కరెక్టే, హూ ఆల్ చెక్డ్ అన్నా కూడా కరెక్టే. సో చెక్డ్ యూస్ చేసేటప్పుడు డిడ్ అనేది యూస్ చేయొద్దు. ఒకవేళ మీరు డిడ్ యూస్ చేశారంటే చెక్ అనేది V1 అనేది యూస్ చేయాలి. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఎవరెవరు చెక్ చేశారు అని. హూ ఆల్ డిడ్ చెక్ అంటే ఎవరెవరు చెక్ చేశారు అని. నెక్స్ట్ వన్, హూ ఆల్ స్పోక్ అంటే ఎవరెవరు మాట్లాడారు అని మనం అంటూ ఉన్నాం కదా. సో హూ ఆల్ స్పోక్ అంటే ఎవరెవరు మాట్లాడారు అని. సో ఇది మీరు డిడ్ యూస్ చేసి మాట్లాడాలనుకుంటే హూ ఆల్ డిడ్ స్పీక్. డిడ్ యూస్ చేసేటప్పుడు V1 అనేది యూస్ చేయాలి. లేదు నేను V1 యూస్ చేయను అంటే హూ ఆల్ స్పోక్ అన్నా కూడా V2 యూస్ చేసినా సరే సేమ్ మీనింగ్ ఉంటుంది. సో హూ ఆల్ స్పోక్ అంటే ఎవరెవరు మాట్లాడారు అనే మీనింగ్లో ఇది వస్తుంది. నెక్స్ట్ వన్, హూ ఆల్ మెట్ అంటే దీని యొక్క మీనింగ్ వచ్చేసి ఎవరెవరు కలిశారు అని. నువ్వు ఫంక్షన్కి వెళ్ళావు కదా, అక్కడ ఎవరెవరు కలిశారు అన్నాడు అనుకోండి, మీరు ఈ రకంగా మీరు అనవచ్చు. సో ఈ రకంగా మీరు క్వశ్చన్ అడగవచ్చు. ఏదేంటి, హూ ఆల్ మెట్ అంటే ఎవరెవరు కలిశారు అని. ఇక్కడ కూడా హూ ఆల్ డిడ్ మీట్ అనొచ్చు, హూ ఆల్ మెట్ అన్న కూడా కరెక్టే. నెక్స్ట్ వన్, హూ ఆల్ ప్లేడ్ ఎస్టర్డే నిన్న ఎవరెవరు ఆడారు అని. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఎవరెవరు ఆడారు అని. హూ ఆల్ ప్లేడ్, ఇక్కడ ప్లేడ్ అంటే V2 డైరెక్ట్. హూ ఆల్ ప్లేడ్ అంటే ఎవరెవరు ఆడారు. దీన్ని మీరు డిడ్ని యూస్ చేసి చెప్పాలనుకుంటే హూ ఆల్ డిడ్ ప్లే అనాలి. డిడ్ యూస్ చేస్తే V1 అనేది యూస్ చేయాలి. డిడ్ని యూస్ చేయను డైరెక్ట్ యూస్ చేస్తానంటే V2తో మీరు చెప్పొచ్చు. హూ ఆల్ ప్లేడ్ ఎస్టర్డే నిన్న ఎవరెవరు ఆడారు అని. సో ఇక్కడ మీరు ఓవరాల్గా ఏం నేర్చుకున్నారు అంటే హూ ఆల్ అంటే ఎవరెవరు.
సో ఎవరెవరితో మన డైలీ లైఫ్లో ఎలాంటి సెంటెన్స్ అని మాట్లాడాలో అన్ని సెంటెన్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేయడం అయిపోయింది. సో మీ ప్రాక్టీస్ కోసం ఒక 2 క్వశ్చన్స్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరెవరు నిన్న కలిశారు, ఎవరెవరు నిన్న వెళ్ళారు. సో ఈ 2 సెంటెన్సెస్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.